శ్రీనివాస్ ఒక 4 నెలల తర్వాత అడిగారు, పెళ్లి చేసుకుందామా అంటే ఇంకా నేను కూడా ఇండిపెండెంట్గా ఉందామని, సరే పెళ్లి చేసుకుందాం మనం అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం మేడం. పెళ్ళి అయింది. అయిన తర్వాత కూడా నేను ఏమి చెప్పలేదు. లైక్ ఇలా నాకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఏం చెప్పలేదు. సార్ పెళ్ళైన విషయం నాకు చెప్పలేదు సార్. నేను ఎన్నిసార్లు కొన్ని వందలు వేల సార్లు అడిగాను, నీకు ఎవరైనా ఉన్నారా, నువ్వు ఎక్కడ అనాథం అని చెప్తావు, ఎవరైనా ఉన్నారా అన్నిసార్లు అడిగాను సార్. మీతో ఏం చెప్పకుండా ఎందుకు ఉండి ఉండొచ్చు చెప్పు. ఇప్పుడు అన్నీ చెప్తుంది ఆమె, ఎందుకు చెప్పు? ఇప్పుడైనా అర్థమైందా నీకు? ఆమె ఇండిపెండెంట్గా ఉండాలనుకుంది. ఆ జీవితం అంతా కూడా నాకు అనవసరం అనుకుంది, మళ్ళీ మొగుడు రాననుకుంది. కానీ నెక్స్ట్ ఎందుకు వెళ్ళిపోయిందంటే, మా అమ్మగారి బంగారం బ్యాంక్లో ఉంది, అది విడిపించడానికి సంతకం నాది కావాలి అని చెప్పారు. సో ఆ సంతకం నేను పెడితే ఇచ్చేస్తారు, అది తీసేసుకొని నేను పాపని తీసుకొని శ్రీనివాస్కి పరిచయం చేద్దామని చెప్పేసి వెళ్ళాను. మీరు వాళ్ళతో టచ్ లో ఉంటున్నారా? ఎవరితో? మీ అత్తగారి సైడ్? లేదు మేడం, వాళ్ళకు కూడా తెలియదు. నేను గోల్డ్ ఎలా వచ్చేస్తుందని అది ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? గోల్డ్ ఎలా వస్తుంది? అది ఫోన్లో కాదు, ఇది వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం అయ్యి అతను నేను ఎక్కడున్నాను, ఇట్లా విజయవాడలో ఉన్నాను అని చెప్పేసి తెలుసుకున్నారు మేడం. వచ్చి మాట్లాడారు నీతో? మాట్లాడారు, మధ్యలో వచ్చి మాట్లాడారు. ఇవన్నీ శ్రీనివాస్ కి తెలియదు. శ్రీనివాస్ లేడు, మధ్యలో శ్రీనివాస్ ఊరు వెళ్ళాడు సార్. ఎక్కడ అనుమానం ఈయనకు రాకుండానే మేనేజ్ చేసేవాడు. నేను మేనేజ్ చేయలేదు, యాక్చువల్లీ అతనికి చెప్దాం అనుకున్నాను. కానీ ఈ టైంలో ఇతను లేనిది చూసుకొని నా దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. ఆయన వెళ్ళినప్పుడే మీ దగ్గరకు వచ్చారు? అవును, వచ్చారు. ఓకే, ఆయన చెప్పగానే మీరు ఎలా నమ్మారు మరి? అమ్మగారి గోల్డ్ అని చెప్పేసి. మీకు గోల్డ్ మీద ఉంది అంటే అమ్మగారు వెళ్తూ ప్రేమతో ఇచ్చారు కదా మేడం, అందుకు గోల్డ్ తెచ్చుకోవాలనేసి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. గోల్డ్ తీసుకొని ఆ పాపని తీసుకొచ్చి శ్రీనివాస్ కి చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఇన్ని రోజులు పాపని అలా వదిలేసి ఇలా చేస్తే నేను నా పరిస్థితి ఏంటని ఆలోచించాను. బంగారం అంటే మా బంగారం ఏమైపోద్దు, తాకట్లో పెట్టామయ్యి ఆలోచించవు. కానీ నా భర్త ఇట్లా వదిలేసి వెళ్తే ఆ భర్త ఏమైపోతాడా అనే ఆలోచన మీకు రాలేదు. శ్రీనివాస్ సూటిగా అడుగుతున్నాను, ఆమెకు పెళ్లి అయ్యింది, ఒక పాప ఉంది అని నీకు తెలుసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది నీ మానసిక స్థితి? ఏదో అనాథ కాబట్టి తీసావు, ఎవరు లేరు కాబట్టి నీకు మంచి హృదయం ఉంది కాబట్టి దగ్గర తీసావు. సడన్ గా తెలిసిపోయింది నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, భర్త నుంచి వచ్చేసింది, ఏమాత్రం చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. అది ఏ కారణమైనా కావచ్చు. ఇప్పుడైతే బంగారాన్ని విడిపించుకొని కూతురు తీసుకొని నువ్వు మంచివాడివి కాబట్టి నీ దగ్గరికి రావాలనుకుంది. ఎలా అనిపించింది అప్పుడు నీకు ఆ షాకింగ్ న్యూస్? నాకు ఇప్పుడే తెలిసింది కదా సార్, ఆ విషయం అంత ముందు తెలియదు సార్. ఇప్పుడు చాలా వరకు అంటే ఇంకా ఒక మానసికంగా కొంచెం బాధ అనిపించింది. యాక్సెప్ట్ చేస్తావా మనం ఇప్పుడు? మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాను. వెరీ నైస్. ఇప్పుడు నాకు మా హస్బెండ్ వద్దు మేడం, శ్రీనివాసే కావాలి. కదమ్మా, మీరు హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఆ బంగారం తీసుకొని వచ్చేయాలని అనుకున్నటువంటి మీరు వెంటనే రావాలి. నిజంగా మీకు ఆ ఉద్దేశంగా ఉంటే శ్రీనివాస్ దగ్గరికి వెంటనే వచ్చేసి జరిగింది చెప్పి మీ యొక్క జీవితాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని ఒప్పుకోవచ్చు. 1 year ఎందుకు మీరు రాలేదు? రాకపోవడం తప్పు కదా. అత్తయ్య మామయ్య ఏం చేశారంటే మా హస్బెండ్ని అక్కడికి వెళ్ళకుండా, దుబాయ్ వెళ్ళకుండా ఇక్కడే లాక్ చేసేసారు మా. ఇంకా అతను ఎటు వెళ్ళలేక నాది తప్పైపోయింది, నీ కాళ్ళు పట్టుకుంటానని క్షమించమని చెప్పేసి అడిగారు. నేను అప్పటికి సరే అని ఏం చెప్పలేదు మేడం. నేను ఎట్లా చూసుకున్నాను విజయ, బాగా చూసుకున్నాను కదా, నిన్ను అలా రోడ్డు మీద వదిలేదు కదా. నేను మా అమ్మ నాన్న కన్నా కూడా నేను కూడా నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. నీకోసం నేను చనిపోవాలనుకున్నాను. నేను 2 సార్లు అటెంప్ట్ చేశాను, సూసైడ్ అటెంప్ట్. ఆయన మొదట అడిగినప్పుడు చెప్పలేదు, నువ్వు మళ్ళీ తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్తున్నప్పుడు చెప్పిపోలేదు. మళ్ళీ నేను వస్తాను, లేదా నా పరిస్థితి ఇలా ఉంది, నాకున్నటువంటి కష్టానికి నువ్వు యాక్సిడెంట్ అయితేనే బాగా చూసుకున్నావు కదా, నాకు ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకు ఒక స్నేహితుడిలాగా, భర్త వదిలిపెట్టు, స్నేహితుడిలాగా, ఎందుకంటే మంచి మనిషి అని అర్థమైపోతుంది కదా,
చెప్పి ఆయన సలహా కానీ నీవు ఒక సొల్యూషన్ అనేది ఆయనకు కూడా చెప్పిపోవాలి కదా ఒక విషయం అనేటువంటిది. పొరపాటు చేసావేమో కదమ్మా నువ్వు. అలాంటి ఆ సమయంలో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అంత నీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు రావడము, వద్దనుకుంటే చెప్పకపోవడము, నా ఇష్టము అనేటువంటిది అనుకుంటే ఇదే వ్యక్తిత్వం అనుకుంటున్నావు తల్లి? ఇప్పుడు మీ భర్త మారి మీతో బాగుండట్లేదా? అలా నేనే ఉండట్లేదు మేడం. మీరు ఆయన వద్దనుకున్నారా? వద్దనుకున్నా. ఒక పాజిటివ్ విషయం ఏంటంటే శ్రీనివాస్, ఆమె ఏదైతే మొదట కలిసి ఉందో అది భర్త కావచ్చు ఇంకోది, అంతకంటే నువ్వు ప్రేమ ఎక్కువ ఇస్తున్నావు. అయితే ఆమెకు ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే స్త్రీకి ఎట్లా ఉంటుందో ఏమో, ఒకవేళ అన్ని కలిసి వస్తే అట్లే ఉందాం అనుకునేటువంటి హోప్తో ఉన్నట్టుంది. ఇలా ఒకవేళ కలిసి రాకపోతే అట్లే సరే నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంది. అంటే అన్నీ బాగుంటే అన్నీ ఇంకా వీలు పడని పరిస్థితుల్లో అలాగనే కంటిన్యూ అయ్యేది. కానీ ఇప్పుడు శ్రీనివాస్ చూపించేటువంటి ప్రేమ కావచ్చు, వారితో జీవితం చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటుంది. ఇది ఒక మంచి విషయమే కదా. అంటే ఆమె చెప్పలేకపోయి ఉండొచ్చు. అంటే పరిస్థితులు కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అన్ని కుల్లం చెప్పడము, ఓపెన్గా మాట్లాడతాను, నేను ఏది దాచుకోను అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటే కొంతమందికి భయం ఉంటుంది. ఎందుకులే చెప్పడం, అన్నీ బాగుంటే నేను చెప్తాను, అన్ని బాగలేకపోతే ఏమన్నా నన్ను దూరం అయితే, నా పట్ల ఒక తప్పుడు అభిప్రాయం వస్తే అనేటువంటి ఒక డ్యూయల్ మైండ్ ఆఫ్ ది పర్సన్, అన్సర్టనిటీ పర్సన్, డౌటింగ్ పర్సన్ అనేటువంటి ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారేమో. ఇట్స్ వెరీ కామన్. ఇది కూడా ఒక గ్రూప్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. సార్ వాళ్ళ భర్త తప్పు చేసని తనకు తెలుసు కదా, వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నారని తెలిసి తను పెళ్లి చేసుకున్నారు సార్. తను అలా చేసినప్పుడు నేను 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్నప్పుడు నాకు గుర్తు రాలేదా అని నాకు చాలా బాధ కలిగింది సార్. ఆ ఒక్క విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. కానీ స్టిల్ ఆమె వచ్చేస్తే మీరు మీతో పాటు తీసుకెళ్తారు? అవును మేడం, నేను తీసుకెళ్తాను. లాయర్ గారు, ఇప్పుడు ఆమె కొంచెం గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో స్ట్రాంగ్గా ఉందా లేదా దేని మీదైనా అర్థం కావట్లేదు. ఈయనైతే వచ్చినప్పటి నుంచి కొంచెం సాఫ్ట్గానే ఉన్నారు నిజానికి. అంటే ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్లోనే చూస్తున్నారు ఆమెను. అయితే మీరు ఎలా చూస్తారు ఇది? ఒకటండి, నేను మీరు చెప్పింది దాంతో చాలా బాగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఆమె వ్యక్తిత్వము ఇన్కన్సిస్టెన్సీ. నేనైతే టోటలీ అగేన్స్ట్. ఆమె కోరుకుంటుంది కాబట్టి శ్రీనివాస్తో కలిపి పంపించేయాలి, లేదా శ్రీనివాస్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని ఇటువంటి సలహాలు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. ఏ విధంగా కరెక్ట్ కాదు అంటే మనకంటే కొన్ని నియమాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, సమాజం ఆమోదించేదే ధర్మం. మన దేశం ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి అనుకూలంగా నడవడం పౌరుల యొక్క బాధ్యత. మేము పౌరులం కాదండి యాంటీ నేషనల్స్ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ.